విద్య రకాలు. టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్యా ప్రతినిధి సంస్థల ద్వారా వ్యక్తి విద్యా ప్రమాణాలను పొందుతాడు. చదువు నేర్చుకోని వారు కూడా తమ జీవితానికి అవసరమైన విజ్ఞానాన్ని సమాజంలో వివిధ వ్యక్తుల ద్వారా మరియు సంస్థల ద్వారా పొందుతారు. విద్యాభ్యాసం అనేది ఈ క్రింది విధాలుగా రూపొందించబడింది. విద్యాభ్యాసం అనేది ఈ క్రింది విధంగా రూపొందించబడింది. 1 నియత విద్య. 1 నియత విద్య ఫార్మల్ ఎడ్యుకేషన్. పాఠశాలలు లేదా కళాశాలల ద్వారా ప్రత్యక్షంగా పొందే విద్య. పాఠశాలలు లేదా కళాశాలల ద్వారా ప్రత్యక్షంగా పొందే విద్య. దీనినే నియత విద్య అంటారు. అంటే విద్య అనేది క్రమబద్ధంగా, నియమబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా ప్రత్యేక నిబంధనలతో ఏర్పాటు చేయబడుతుంది. ప్రత్యేక నిబంధనలతో ఏర్పాటు చేయబడి ఉంటుంది. విద్యా లక్ష్యాలు ప్రణాళిక తప్పనిసరిగా పాటిస్తూ బోధన అభ్యసన అనేది తరగతి గదిలో జరుగుతుంది. బోధన అభ్యసన అనేది తరగతి గదిలో జరుగుతుంది. బోధన అభ్యసన అనేది తరగతి గదిలో జరుగుతుంది. దీనికి మళ్ళీ విద్యా లక్ష్యాలు ప్రణాళిక తప్పనిసరి. విద్యా లక్ష్యాలు ప్రణాళిక. విద్యా లక్ష్యాలు ప్రణాళిక తప్పనిసరి. ఉపాధ్యాయులు విద్యార్థులు క్రమశిక్షణ పాటిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తారు. ఉపాధ్యాయులు విద్యార్థులు క్రమశిక్షణ పాటిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తారు. బోధనా విషయం, బోధనా పద్ధతులు, బోధనా లక్ష్యాలు, బోధించేవారు, బోధించే ప్రదేశం ముందే నిర్ణయించబడి ఉంటాయి. విద్యార్థి వయస్సు, మానసిక పరిస్థితులను బట్టి పాఠ్యాంశాలు ఉంటాయి. విద్యార్థి వయస్సు, మానసిక పరిస్థితులను బట్టి పాఠ్యాంశాలు ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి అనియత విద్య. అనియత విద్య నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. నియత విద్యా కేంద్రాలైన పాఠశాల కళాశాలల్లో చదువును కొనసాగించలేని వారి కోసం, అదేవిధంగా కొంతవరకు చదువుకొని విద్యను విరమించిన వారి కోసం తమ విద్యను కొనసాగించడానికి వయసుతో సంబంధం లేకుండా విద్యను పొందే అవకాశం కల్పించడాన్ని అనియత విద్య అంటారు. ప్రధానంగా పాఠశాలకు కళాశాలకు వెళ్ళలేని వారు, కొంతవరకు చదువుకొని విద్యను విరమించిన వారు తమ విద్యను కొనసాగించడానికి వయసుతో సంబంధం లేకుండా విద్యను పొందే అవకాశం కల్పించడం. విద్యను పొందే అవకాశం వయసుతో సంబంధం లేకుండా విద్యను పొందే అవకాశం కల్పించడం. దీన్నే ఏమంటారు? అనియత విద్య. అనియత విద్య అంటారు. పాఠశాలలో ప్రవేశం లేని విద్యా ప్రణాళిక, విద్యా సమయం, బోధన అభ్యసన, బోధనా కాలపరిమితి, వయోపరిమితిలో విద్యార్థులకు అనువుగా ఉండడం కోసం నియమ నిబంధనలతో కూడిన సడలింపు ఉంటుంది. విద్యార్థులకు అనువుగా ఉండడం కోసం నియమ నిబంధనలతో కూడిన సడలింపు ఉంటుంది. విద్య అందరికీ అందుబాటులో ఉంటుంది.
జీవన భృతిగా వృత్తిలో నిమగ్నమైన వారు అనియత విద్యను పొందడం అనువుగా ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో ఈ తరహా విద్యా విధానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మన దేశంలో ఈ విద్యా విధానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. దూర విద్యా కేంద్రాలు, పోస్టల్ ట్యూషన్, పరిచయ తరగతులు, వేసవి తరగతులు, టీవీ రేడియో కార్యక్రమాలు, ఓపెన్ యూనివర్సిటీ, ఓపెన్ స్కూలు, రాత్రి పాఠశాలలు, వయోజన విద్యా కేంద్రాలు, దూర విద్యా కేంద్రాల్లో పోస్టల్ ట్యూషన్, పరిచయ తరగతులు, వేసవి తరగతులు, టీవీ రేడియో కార్యక్రమాలు, ఓపెన్ యూనివర్సిటీ, ఓపెన్ స్కూలు, రాత్రి పాఠశాలలు, వయోజన విద్యా కేంద్రాలు, ఇవన్నీ కూడా అనియత విద్యకు ఉదాహరణలు. నెక్స్ట్ వచ్చి యాదృచ్ఛిక విద్య. వ్యక్తి కుటుంబంలోనూ సంఘంలోనూ ఆయా నిర్ణయాలకు అనుగుణంగా జీవిస్తూ తనకు తెలియకుండానే సహజ పద్ధతుల అనుభవాల ద్వారా తన ప్రవర్తనను సరిదిద్దుకునే విద్యను యాదృచ్ఛిక విద్య అంటారు. వ్యక్తి కుటుంబంలోనూ సంఘంలోనూ ఆయా నిర్ణయాలకు అనుగుణంగా జీవిస్తూ తనకు తెలియకుండానే సహజ పద్ధతులను అనుభవాల ద్వారా తన ప్రవర్తన సరిదిద్దుకునే విద్యను యాదృచ్ఛిక విద్య అంటారు. తన ప్రవర్తనను సరిదిద్దుకునే విద్య. సామాజిక సంస్థలైన కుటుంబము, గ్రంథాలయాలు, సినిమాలు, టీవీ మొదలైన మాధ్యమాల ద్వారా మనిషి సంస్కరించబడతాడు. కొన్ని మాధ్యమాల ద్వారా మనిషి సంస్కరించబడతాడు. దీన్ని మనం యాదృచ్ఛిక విద్య అంటాం. అయితే తర్వాత ఇంకొక వర్గీకరణ ఉంది, అది చూద్దాం. సామాన్య విద్య, ప్రత్యేక విద్య. సామాన్య విద్య అంటే ఏంటి? వ్యక్తి కనీస అవసరాలు తీరేందుకు అవసరమైన విద్య. వ్యక్తి యొక్క కనీస అవసరాలు తీరేందుకు అవసరమైన విద్యను సామాన్య విద్య అంటారు. అంటే అక్కడి పిల్లవాడు అక్కడ పరిసరాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ అతని జీవనాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఈ తరహా విద్యావధన ఎంతవరకు ఉంటుంది అంటే 8వ తరగతి. కనీస అవసరాలు తీరేందుకు అవసరమైన విద్యను సామాన్య విద్య అంటారు. అంటే ఇక్కడ పిల్లవాడు అక్కడ అవసరాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ అతని జీవనాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఈ తరహా విద్యా విధానం 8వ తరగతి వరకు ఉంటుంది. అదే ప్రత్యేక విద్య అయితే సామాన్య విద్యను కొనసాగిస్తూ ఒక ప్రత్యేకమైన నైపుణ్యాన్ని పెంపొందించుకుంటాడు. ఒక ప్రత్యేకమైన నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఆయా రంగాల్లో రాణించడానికి ఉపయోగపడే విద్యను ప్రత్యేక విద్య అంటారు. ఆయా రంగాల్లో రాణించేందుకు ఉపయోగపడే విద్య.
దీన్ని ఏమంటాం? ప్రత్యేక విద్య అంటాం. అయితే ఈ తరహా విద్య మెడికల్, ఇంజనీరింగు కళాశాలలో లభ్యమవుతుంది. ఇది అందరికీ అందుబాటులో ఉండదు. ఇంకొక వర్గీకరణ ఉంది. ఇదేంటి? ప్రత్యేక విద్య, సామాన్య విద్య గురించి. ఇంకో వర్గీకరణ అదేంటంటే ప్రత్యక్ష విద్య. ఏంటిది? ప్రత్యక్ష విద్య, పరోక్ష విద్య. ప్రత్యక్ష విద్య అంటే ఏంటి? నీతి విద్యనే ప్రత్యక్ష విద్య అంటారు. నీతి విద్యనే ప్రత్యక్ష విద్య అంటారు. ప్రత్యక్ష విద్యలో ఎలాంటి అవకాశాలు ఉంటాయో అంటే అదే నీతి విద్యలో ఎలాంటి అవకాశాలు ఉంటాయో ప్రత్యక్ష విద్యలో కూడా సేమ్ అవే అవకాశాలు ఉంటాయి. పరోక్ష విద్య, అనియత విద్యనే పరోక్ష విద్య అంటారు. అలాగే యాదృచ్ఛిక విద్యను కూడా పరోక్ష విద్యనే అంటారు. అనియత యాదృచ్ఛిక విద్యా విధానంలో జరిగే పద్ధతిలోనే పరోక్ష విద్య జరుగుతుంది. తర్వాత ఇంకోటి వ్యక్తిగత విద్య. వ్యక్తిగత విద్య, సామూహిక విద్య. వ్యక్తిగత విద్య అంటే ఆధునిక మనస్తత్వవేత్తల దృష్టిలో వ్యక్తిగత విద్య అనేది విద్యార్థి యొక్క వ్యక్తిగత తారతమ్యాలను బట్టి ఒక ప్రత్యేక బోధన పద్ధతి ద్వారా మానసిక వైకల్యాన్ని అధిగమించడానికి ఇచ్చే తర్ఫీదు. విద్యార్థి యొక్క వ్యక్తిగత తారతమ్యాలను బట్టి, వ్యక్తిగత తారతమ్యాలను బట్టి, వ్యక్తిగత తారతమ్యాలను బట్టి ఒక ప్రత్యేక బోధనా పద్ధతి, ఒక ప్రత్యేక బోధనా పద్ధతిని బట్టి మానసిక వైకల్యాలను అధిగమిస్తారు. మానసిక వైకల్యాలను అధిగమించడానికి ఇచ్చే తర్ఫీదు. మానసిక వైకల్యాలను అధిగమించడానికి ఇచ్చే తర్ఫీదు, ట్రైనింగ్. దీన్నే వ్యక్తిగత విద్య అంటారు. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏంటంటే కిండర్ గార్డెన్స్, మాంటిస్సోరీ, తర్వాత వచ్చి ప్రాజెక్టు మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సామూహిక విద్య అంటే ఒక సమూహం మొత్తానికి సంబంధించిన పిల్లలకు ఒకేసారి అందించే విద్య. ఒక సమూహం మొత్తానికి సంబంధించిన పిల్లలకు ఒకేసారి అందించే విద్య. దీన్నే సామూహిక విద్య అంటారు. ఇది నీతి విద్యా విధానం లాగానే ఉంటుంది. ఇంచుమించు ఇది నీతి విద్య లాగానే, పాఠశాల విద్య, పాఠశాలకు వెళ్ళి నేర్చుకునే విద్య నీతి విద్య కాబట్టి, పాఠశాలకు వెళ్ళి విద్య నీతి విద్య కాబట్టి అదే విద్య సామూహిక విద్య కూడా అవుతుంది. ఇంకో వర్గీకరణ చేతన విద్య. చేతన విద్య అంటే ఒక విషయం మీద పూర్తి జ్ఞానాన్ని, దాని లక్ష్యాలను సాధించేటట్లు విషయ అవగాహన చేసే విద్యా విధానాన్ని చేతన విద్య అంటారు. ఒక విషయం మీద పూర్తి జ్ఞానం,
తర్వాత దాని లక్ష్యాలను సాధించేటట్లు, ఒక విషయం మీద పూర్తి జ్ఞానాన్ని, దాని లక్ష్యాలను సాధించేటట్టు విషయ అవగాహన చేసే విద్యా విధానం చేతన విద్యా విధానం అంటారు. అయితే ఇది కళాశాల విద్య. ఏంటిది? కళాశాల విద్య. అచేతన విద్య అంటే పరిసరాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక్కోసారి విద్యార్థి అన్ని విషయాలను అవగాహన చేసుకోలేడు. దానికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు. పిల్లవానికి అర్థం చేసుకునే క్రమంలో కొన్ని అవరోధాలు ఉంటాయి. ఉండవచ్చు. ఈ తరహా అచేతన స్థితిలో పిల్లవాడు ఉన్నప్పుడు విద్యను ఎలా అందించాలి అనేది అక్కడ పరిస్థితులను బట్టి ఉంటుంది. ఈ తరహా విద్య యాదృచ్ఛిక విద్య తరహాలో వస్తుంది. యాదృచ్ఛిక విద్య తరహాలో అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఈ విద్యా విధానాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇది యాదృచ్ఛిక విద్య కిందకి వస్తుంది. అయితే ప్రాచీన భారతదేశంలో విద్య ఎలా ఉండేది ఇప్పుడు చూద్దాం. భారతీయ విద్య గురించి అధ్యయనం చేసే ముందు భారతదేశం గురించి తెలుసుకోవాలి. భారతదేశానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. భారతీయ సంస్కృతికి నిరంతరత ఉంది. వేదకాలంలో ప్రారంభమైన ఈ పరంపర ఏదో ఒక రూపంలో నేటికి కొనసాగుతూనే ఉంది. ఇలాంటి నాగరికత కలిగి కొనసాగుతున్న ఏకైక సంస్కృతి, ప్రపంచ సంస్కృతిలో భారతీయ సంస్కృతి ఒక్కటే. మన దేశంలో ఎంతో వైవిధ్యం ఉంది. భారతదేశ ఏకత్వం కేవలం రాజకీయమైనది కాదు, ఇది సాంస్కృతికమైనది. భారతీయ విద్య కేవలం ఆధ్యాత్మికమే అనే అపోహ కూడా ఉంది. భారతీయ విద్య కేవలం ఆధ్యాత్మికమే అనుకుంటారు. కానీ భారతీయ విద్య ఇహలోకం గురించి మాట్లాడదని, శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రగతి సాధించలేదనే భావన ఉంది. ఇది వాస్తవమా అంటే భారతీయ విద్యకు మూల బిందువు ఆధ్యాత్మికం. కానీ ఆధ్యాత్మికతతో పాటు ఈ లోకం గురించిన అంశాలు కూడా ఉన్నాయి. ఈ లోకం గురించి అంశాలు కూడా ఉన్నాయి. అతి ప్రాచీన కాలంలోనే భారతదేశంలో విశ్వవిద్యాలయాలు వెలిసిల్లాయి. విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల. కొన్ని వేల మంది విద్యార్థులు, ఆచార్యులు ఉండేవారు. చాణక్యుడు అక్కడ ఆచార్యుడిగా పనిచేసేవారు. విద్యారంగంలోని వివిధ విభాగాల్లో భారతదేశం ప్రపంచానికి తన ప్రతిభను చాటింది. ప్రపంచంలోనే గొప్ప వ్యాకరణవేత్త పాణిని తక్షశిలలో ఆచార్యుడు. జీవకుడు అనే గొప్ప వైద్యుడు ఆచార్యుడు. జీవకుడు కూడా. తర్వాత చాణక్యుడు. వీరంతా కూడా తక్షశిలలో ఆచార్యులుగా ఉండేవారు. భారతీయ తత్వశాస్త్రం అతి ప్రాచీనమైనది. వేల సంవత్సరాల చరిత్ర కలది. ఇది వేల సంవత్సరాల చరిత్ర కలది. ఇన్ని వేల సంవత్సరాలలో అనేక మంది ఋషులు, మునులు తపస్సు కారణంగా ఆవిర్భవించిన భారతీయ తత్వం, దీనినే సంస్కృతం దర్శనం అంటారు. దర్శనం అంటే దర్శించినది. దీన్నే వేదాంతం అని కూడా అంటారు. దర్శనాన్ని వేదాంతం అని కూడా అంటారు. అంటే వేదంలో చెప్పబడిన విషయాలు అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసుకుని వాటిని భావాతీత స్థితిలో దర్శించడమే దర్శనం. దీనినే ఆత్మసాక్షాత్కారమని ఆత్మదర్శనం అని అంటారు. ఆత్మసాక్షాత్కారం వల్ల అవిద్యాబంధాలు నశించి బ్రహ్మ దర్శనం అవుతుందని నిర్ధారించారు, అనుభూతి చెందారు.
జీవిత లక్ష్యం విద్యా లక్ష్యం భిన్నమైనవి కావు. జీవిత లక్ష్యాన్ని సాధించే సాధనమే విద్య. జీవిత లక్ష్యాన్ని సాధించే సాధనం విద్య. ప్రతి దేశానికి ఒక లక్ష్యం ఉంటుంది. ప్రతి వ్యక్తికి తనదైన ఒక స్వభావం ఉంటుంది. కొందరికి ఆటలంటే ఇష్టం, కొందరు సంగీతం, కొందరు సాహిత్యం, కొందరు గణితం. అదేవిధంగా ప్రతి జాతికి ఒక జాతీయ స్వభావం ఉంటుంది. అయితే భారతీయ స్వభావం ఏంటంటే ఆధ్యాత్మికత. మనసుకు 2 రకాలైన వ్యాపకాలు ఉంటాయి. ఒకటి బాహ్య దృష్టి, 2 అంతర్దృష్టి. బాహ్య దృష్టి, అంతర్దృష్టి. మనసును మన చుట్టూ ఉండే వివిధ అంశాలపై ప్రసరింపజేసి పరిశీలించి విశ్లేషించి అధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందవచ్చు. ఈ ప్రక్రియలో అనేక భౌతిక శాస్త్రాల ఆవిష్కరణ జరిగింది. ఇదే గణితం, వైద్యశాస్త్రం, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్, వ్యవసాయం, సాహిత్యం, సంగీతం మొదలైనవి. ఇంద్రియాతీతమైన ఒక స్థితి ఉన్నదని, ఆ స్థితి శాశ్వతమైనదని, ఈ స్థితిలో పొందే ఆనందం ఇంద్రియాల ద్వారా పొందే ఆనందం కంటే ఎంతో గొప్పదని నిర్ధారించారు. ఇంద్రియాల ద్వారా పొందే జ్ఞానం తాత్కాలిక సుఖాన్ని ఇస్తుందని, ఇంద్రియ జ్ఞానం తాత్కాలిక సుఖాన్ని ఇస్తుంది. ఇంద్రియాతీతమైన జ్ఞానం శాశ్వత ఆనందం ఇస్తుందని, ఇంద్రియాతీతమైన జ్ఞానం శాశ్వతమైన ఆనందం ఇస్తుందని అనుభూతి చెందారు. ఇంద్రియ గోచరమైన ప్రత్యక్ష జ్ఞానం కంటే అంతర్దృష్టి వలన కలిగే జ్ఞానం చాలా గొప్పదని భారతీయ దర్శనాన్ని నొక్కి వక్కానించాయి. భౌతిక ప్రపంచాన్ని గురించి మనం తెలుసుకునేదంతా మానసిక ప్రపంచంలోనే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఒక క్రమం ఉంది. అది భౌతిక సూత్రాలకే కాక నైతిక, ఆధ్యాత్మిక సూత్రాలకు కూడా లోబడి ఉంటుంది. ఎలాగైతే భౌతిక ప్రపంచాన్ని పరిశీలించడానికి కొన్ని సూత్రాలు, ప్రయోగాలు, పద్ధతులు ఉన్నాయో, అలాగే అంతరంగిక మనోప్రపంచాన్ని అధ్యయనం చేయడానికి కొన్ని సూత్రాలు, పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులను ఉపయోగించి ఈ అంతరంగిక ప్రపంచం యొక్క లోతులోనికి వెళ్ళి ఆయా సూత్రాలను ఈ ద్రష్టలు, ఋషులు, మునులు ఆవిష్కరించారు. వారు ఇంకో విషయం కూడా చెప్పారు. వారు ఏ స్థితిని చేరారో అదే స్థితికి ఎవరైనా చేరవచ్చు. వారు ఏ గమ్యాన్ని చేరగలిగారో అదే గమ్యాన్ని సాధన ద్వారా ఎవరైనా చేరవచ్చు అని తెలియజేశారు. ఈ గమ్యాన్ని చేరడానికి అనేక మంది అనేక పద్ధతులు అనుసరించి ఆ గమ్యాన్ని చేరారు. ఇంకా దీన్ని వేదాలు ఏమని చెప్తున్నాయంటే, ఏకం సత్యం విప్రా బహుదా వదంతి. సత్యం ఒకటే, పండితులు దీన్ని అనేక విధాలుగా చెబుతుంటారు అని చెప్పడం జరిగింది. దీన్నే రామకృష్ణ పరమహంస బెంగాలీలో ఎతో మత్ తతో పత్, ఎతో మత్ తతో పత్, ఎన్ని ఆలోచనలు అన్ని మార్గాలు అని దీని భావం. ఈ గమ్యాన్ని వేరే మార్గాలను అన్వేషించి నిర్ధారించిన వారే భారతీయ తత్వవేత్తలు, దర్శనకారులు, ఋషులు, మునులు, ఆధ్యాత్మికవేత్తలు. దీనినే సంక్షిప్తంగా 4 మార్గాలుగా వర్గీకరించవచ్చు. భక్తి, జ్ఞాన, కర్మ, రాజయోగ మార్గాలు. భక్తి, జ్ఞాన, కర్మ, రాజయోగ మార్గాలు. భక్తి, జ్ఞాన, కర్మ, రాజయోగ మార్గాలు. ఈ ప్రపంచం అంతా దుఃఖమయమని, ఈ దుఃఖసాగరం విముక్తి చెందడమే దర్శన శాస్త్ర పరమ ప్రయోజనమని సిద్ధార్థ గౌతముడు చెప్పాడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధుల ద్వారా పరమపురుషుడైన ఈశ్వరుని దర్శించడం లేక సాక్షాత్కరించుకోవడమే యోగం యొక్క పరమ ప్రయోజనమని యోగ దర్శన కర్త అయిన పతంజలి మహర్షి ఏమని చెప్పారు? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధుల గురించి చెప్పి పరమపురుషుడైన ఈశ్వరుని చేరడానికి, సాక్షాత్కరించుకోవడానికి ఇది పరమ ప్రయోజనం అని చెప్పడం జరిగింది. దీన్నే మనం అష్టాంగ యోగం అని కూడా అంటాం. చారిత్రకంగా భారతీయ విద్యను 3 కాలాలుగా వర్గీకరించవచ్చు. ప్రాచీన విద్యా విధానము,
2 మధ్యయుగంలో విద్యా విధానం, 3 ఆధునిక యుగంలో విద్యా విధానం. ప్రాచీన కాలంలో విద్యా విధానం వేదకాలంలో ప్రారంభమై బౌద్ధ జైన విధానాలతో కూడుకొని ఉండేది. ఆ తర్వాత మహమ్మదీ దండయాత్ర కాలంలో మహమ్మదీ పాలన ప్రారంభమైంది. ఈ కాలంలో ఇస్లామిక్ మత విద్యకు ప్రాముఖ్యత ఇవ్వబడింది. మదర్సాలు, మక్తాబులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఆంగ్లేయుల పాలన ప్రారంభమైంది. వీరి కాలంలో ఆంగ్ల విద్య భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. మధ్య ఆధునిక యుగాల్లో ఇస్లామిక్ విద్య, ఆంగ్ల విద్య ప్రవేశపెట్టబడినప్పటికీ కొంతవరకు ప్రాచీన కాలానికి సంబంధించిన వేద విద్య, బౌద్ధ జైన విద్య కూడా సమాంతరంగా కొనసాగాయి. ఇవి నేటికి కొనసాగుతున్నాయి. ఆధునిక యుగ అవసరాలు అనుగుణంగా కొంతమేర రూపాంతరం చెందాయి. భారతీయ విద్య యొక్క ప్రధాన లక్షణం ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక విద్య భౌతిక విషయాల్లోనూ అత్యున్నతునిగా వ్యక్తిని తీర్చిదిద్దడంలో ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మికత అనేది జీవన లక్ష్యం. ఇది ఒక వ్యక్తి ఏ వృత్తిని, ఏ జీవన వ్యాసంగా ఎంచుకున్నప్పటికీ తన జీవన లక్ష్యాన్ని సాధించడమే కావలసిన జీవన దృక్పథాన్ని అందిస్తుంది. ఈ విద్య అందించడానికి కొన్ని పాఠశాలలు అవసరమయ్యాయి. మనకి ఈ విద్యను అందించడానికి కొన్ని పాఠశాలలు అవసరమయ్యాయి. అవి ప్రకృతి దగ్గరగా ఏకాంత ప్రదేశాల్లో ఉండేవి. ఏకాంత ప్రదేశాల్లో ఉండేవి. వీటినే మనం ఏమంటున్నామంటే గురుకులాలు, పరిషత్తులు, సమ్మేళనాలు అని 3 భాగాలుగా చెప్పవచ్చు. గురుకులాలు, పరిషత్తులు, సమ్మేళనాలని 3 భాగాలు చెప్పవచ్చు. గురుకులాల్లో గురువు సాన్నిధ్యంలో విద్యను సాధించాలి. ఇక్కడ గురువు సాన్నిధ్యంలో విద్యను అభ్యసించాలి. గురువు అత్యున్నత మానవతాభివృద్ధి కలిగి విద్యార్థిపై ప్రేమ, ఆప్యాయతతో ఉచితంగా విద్యను అందించేవాడు. గురువు జీవితం ఆదర్శప్రాయంగా ఉండేది. విద్యార్థులు ఆశ్రమాలలో తమ భావి జీవితాన్ని విలువలతో జీవించడానికి అవసరమైన పద్ధతులను నేర్చుకునేవారు. ఈ గురుకుల జీవితం వారికి ఆదర్శవంతమైన జీవితాన్ని అందించేది. వారు తమ గురుకుల నిర్వహణకు అవసరమైన పనులను స్వయంగా చేసేవారు. అంటే కట్టెలు తేవడం, వంట చేయడం, తమ ఆశ్రమాన్ని శుభ్రం చేయడం, నీళ్లు తేవడం, తమ పాత్రలు శుభ్రం చేసుకోవడం, బట్టలు శుభ్రం చేసుకోవడం మొదలైన అన్ని పనులు వారే చూసుకునేవారు. అలాగే పెద్దలు గౌరవించడం, గురువులను సేవించడం కూడా చేసేవారు. తమ విద్యలో భాగంగా భిక్షాటన కూడా చేసేవారు. ఈ భిక్షాటన వారిలో అనుకువను, వినయాన్ని పెంచేది, అహంకారాన్ని తుంచేది, సమాజం పట్ల వారి కర్తవ్య భావాన్ని పెంచేది. రాజకుమారులైనా సామాన్యులైనా ఒకే చోట కలిసిమెలిసి ఉండేవారు. ఆశ్రమంలో విద్యను పూర్తి చేసిన తర్వాత వారు తమ ఇళ్లకు వెళ్ళి వారి వృత్తులను చేసుకుంటూ ఆదర్శంగా జీవించేవారు. సాందీపని మహర్షి దగ్గర రాజకుమారుడైన శ్రీకృష్ణుడు, పేదవాడైన కుచేలుడు కలిసి చదువుకోవడం, ఆప్తమిత్రులుగా మారడం తెలిసిన విషయమే. విద్యాభ్యాసం కోసం శ్రీరాముడు వశిష్ఠుడు గురుకులానికి వెళ్ళడం కూడా మనకి ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే విద్యా లక్ష్యం ఏంటి? వేదకాలంలో విద్యా లక్ష్యం ఏంటి? మోక్ష సాధన. విద్య యొక్క లక్ష్యం మోక్ష సాధన. దీనిని ఎవరైనా సాధించవచ్చు. ఏ వృత్తిని అవలంబించే వారైనా సాధించవచ్చు. అనేక మార్గాల్లో సాధించవచ్చు. మోక్ష సాధన అనేది వృత్తిని బట్టి చేసే పనిని బట్టి సాధించేది కాదు. పనిని చేసే పద్ధతికి, ఆ పని పట్ల అతని దృక్పథానికి సంబంధించినది. ఒక వ్యక్తి అతను చేసే పని నిస్వార్థంగా చేసినట్లయితే అతడు ఆ పని ద్వారా మోక్షాన్ని పొందుతాడు. వేద ఋషుల్లో చాలామంది వ్యవసాయం చేసి జీవించినట్లు మనకు తెలుస్తుంది. మోక్షం అనేది అత్యంత ఆనందాన్ని కలిగించే అనుభూతి. మోక్షం అనేది అత్యంత ఆనందాన్ని కలిగించే అనుభూతి. దీనినే ఆత్మసాక్షాత్కారం, బ్రహ్మ సాయుధ్యం, స్థితప్రజ్ఞత, నిర్వికల్పం, నిర్వాణం, యోగసిద్ధి, సమత్వసిద్ధి అని అనేక పేర్లతో పిలిచేవారు. వేదాలు ఎన్ని మనకి? 4. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఇవి అపౌరుషేయాలు అంటారు. వీటిని అపౌరుషేయాలు అంటారు. వీటిని శృతులు అని కూడా అంటారు. శృతులు అని కూడా అంటారు. అంటే ఇవి
మానసిక కల్పనలు కావు. ఇవి సాధనలో అత్యున్నత స్థితిలో దర్శించిన, అనుభూతి చెందిన శాశ్వత సార్వజనీయ సత్యాలు. శాశ్వత సార్వజనీయ సత్యాలు ఇవి సాధనలోని అత్యున్నత స్థితిలో దర్శించిన, అనుభూతి చెందిన శాశ్వత సార్వజనీన సత్యాలు. ఇవి అత్యున్నత స్థితిలో ఉన్నవి, అనుభూతి చెందినవి. ఈ సత్యాలు ఆచరించడం ద్వారా వ్యక్తికి, సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. అందరూ కలిసిమెలిసి జీవించడానికి, ఆనందంగా ప్రశాంతంగా జీవించడానికి ఉపయోగపడేవి. వేదాలను సంగ్రహించి వర్గీకరించిన వాడు వేదవ్యాసుడు. వ్యాస మహర్షి వేదాలను గ్రహించి వాటిని కొన్ని భాగాలుగా విడదీశారు. వేదంలో మంత్ర సహిత బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులని ఉంటాయి. ఇందులో బ్రాహ్మణాలకు సంబంధించినటువంటి కర్మకాండకు సంబంధించినవి. ఇంకా అరణ్యకాల ఉపనిషత్తులు అయితే జ్ఞానకాండకు సంబంధించినవి. ఈ జ్ఞానకాండకు సంబంధించిన వాటిలో ఉపనిషత్తులు అత్యంత ప్రామాణికమైనవి. ఇవి అత్యంత తర్కబద్ధంగా ఉంటాయి. ఆత్మ, పరమాత్మ, ఇహలోకం, పరలోకం, భౌతిక, పారమార్థికం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం మొదలైన అంశాల గురించి చర్చిస్తాయి. ఇది పురాణాలను స్మృతులు అంటారు. పురాణాలను ఏమంటారు? స్మృతులు. పురాణాలని స్మృతులు అంటారు. స్మృతులకు మధ్య వ్యత్యాసాలు వ్యక్తమైనప్పుడు స్మృతులకు మధ్య ఏదైనా వివాదాలు అనేది వస్తే, అంటే ఏమైనా వ్యత్యాసం కనబడితే అప్పుడు శృతులనే ప్రమాణంగా తీసుకోవాలి. ఎందుకంటే శృతులు శాశ్వత సత్యాలు, సార్వజనీన సత్యాలు. ఈ సార్వజనీన సత్యాల కారణగుణంగా అన్వయించి రాయబడేవే స్మృతులు. భాగవత, భారత, రామాయణ. భాగవత, భారత, రామాయణాలు ఇతిహాసాలు అంటారు. అంటే ధర్మాన్ని జీవితంలో ఆచరించిన వారి చరిత్రలు, ధర్మ ఆచరణలో ఎలా ఉంటుందో తెలియజేసే సన్నివేశాలు, సామాన్య మానవులకు శాశ్వత సత్యాలను, నిత్య జీవితం ఎలా ఆచరించాలో తెలియజేసే గ్రంథాలు ఇవి. నిత్య జీవితంలో ఎలా ఆచరించాలో తెలియజేసే గ్రంథాలు. ధర్మాన్ని నిత్య జీవితంలో సామాన్య మానవులు ఎలా ఆచరించాలో తెలియజేసే గ్రంథాలు. వేద విద్య మానవ జీవితాన్ని 4 దశలుగా వర్గీకరించింది. ఒకటి వచ్చి బ్రహ్మచర్యం, 2 గృహస్థాశ్రమం, 3 వానప్రస్థం, 4 సన్యాసం. అదే బ్రహ్మచర్యం అంటే ఏంటి? బ్రహ్మచర్యంలో ఏం చేయాలి అంటే ఇది ఒక విద్యార్థి దశ. ఉపనయనం తర్వాత గురువుగారి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేయాలి. బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి. భావి జీవితంలో నియమబద్ధమైన క్రమశిక్షణాయుతమైన విలువలతో కూడా జీవితాన్ని జీవించడానికి కావాల్సిన శిక్షణ పొందుతాడు. ఇక్కడ జీవితంలో ఎలా ఉండాలి అన్నదానికి సంబంధించిన శిక్షణ తీసుకుంటాడు. ఇక్కడ తన భావి జీవితానికి కావాల్సిన పునాది దశలో ఏర్పడుతుంది. ఉదాహరణకు పెద్దలను గౌరవించడం, పని విలువ, శారీరక శ్రమ, తల్లిదండ్రులను గౌరవించడం, తోటివారితో కలిసిమెలిసి ఉండడం, నిజాయితీ, సత్యాన్ని పలకడం, నిస్వార్థత మొదలైన లక్షణాలు అలవర్చుకుంటారు. నిజానికి ఆధ్యాత్మికత యొక్క ఆచరణ రూపం ఇదే. దీనినే జీవితం కోసం విద్య అని నేడు అంటున్నాం. దీన్నే మనం జీవితం కోసం విద్య అని చెబుతున్నాం. ఈ భావనని బలపరుస్తూ రాధాకృష్ణ కమిషన్
రాధాకృష్ణ కమిషను, కొఠారి కమిషను, కొఠారి కమిషను, జాతీయ విద్యా విధానం. తర్వాత 1968, 1986, 1986, 2020, 1968, 1986, 2020. 2020లో కూడా తమ నివేదికల్లో ఇదే ప్రతిపాదన చేశాయి. నెక్స్ట్ ఏంటి? గృహస్థాశ్రమం. ఇక్కడ ఏం చేస్తారంటే, విద్యార్థి గురువు గారి వద్ద ఆశ్రమంలో శిక్షణ పొందిన అనంతరం వివాహం చేసుకుని ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి. భార్య, సంతానం, తల్లిదండ్రులు, అతిథులు, బంధువులు, సమాజం పట్ల తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వహించాలి. శ్రీరామచంద్రుని ఒక ఆదర్శమైన రాజుగా, ఆదర్శ భర్తగా, ఆదర్శ సోదరునిగా, ఆదర్శ కుమారునిగా, ఆదర్శ స్నేహితునిగా రామాయణం తెలియజేస్తుంది. అలాగే సీతాదేవి ఆదర్శవంతమైన భార్యగా, కోడలుగా, తల్లిగా, కుమార్తెగా మనకు దర్శనమిస్తుంది. ఈ ఆదర్శాన్ని తీసుకోవాలి. వానప్రస్థం. ఆదర్శ గృహస్థులుగా భార్యాభర్తలు గృహస్థ జీవితాన్ని గడిపిన తరువాత తమ సంతానానికి కుటుంబ బాధ్యతలు అప్పగించి ఆధ్యాత్మిక సాధనకు పూర్తి సమయాన్ని వినియోగించాలి. ఆధ్యాత్మిక సాధనకు పూర్తి సమయాన్ని వినియోగించాలి. దీనిని వానప్రస్థ ఆశ్రమం అంటారు. వీరు కుటుంబ బాధ్యతలను వైదొలిగి ఆధ్యాత్మిక సాధనను కొనసాగిస్తారు. సన్యాసం. ఇది పూర్తిగా ప్రాపంచిక విషయాలను దూరంగా ఉండి ఆధ్యాత్మిక సాధన చేయడం ప్రధాన అంశంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సాధనగా ఉంటుంది. తమ అంతిమ లక్ష్యమైన మోక్షాధనకు సమయం అంతా కేటాయిస్తారు. సమాజ కళ్యాణం, లోక కళ్యాణం, లోక శ్రేయస్సు ధ్యేయంగా తమ జీవితాన్ని కొనసాగిస్తారు. తన శేష జీవితాన్ని ప్రజాసేవకే వినియోగిస్తారు. కొందరు వ్యక్తులు బ్రహ్మచర్యం నుండి నేరుగా సన్యాసాశ్రమం స్వీకరిస్తారు. వారు గొప్ప సమర్థతను ప్రదర్శిస్తారు. ఉదాహరణకు శంకరాచార్యులు, వివేకానందులు, వీళ్ళు డైరెక్ట్గా అంటే గృహస్థం, వానప్రస్థం లేకుండా డైరెక్ట్ సన్యాసం స్వీకరించేవారు. తర్వాత పురుషార్థాల గురించి చూద్దాం. మానవుడు తమ జీవితాన్ని ఎలా జీవించాలి, జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించాలి చేసే చతుర్విధ పురుషార్థాలు. అవి ఏంటవి? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. జీవితం కొనసాగాలంటే అర్ధకామాలు అవసరం. జీవితం కోసం అర్ధకామాలు అవసరం. వ్యక్తి గృహస్థ జీవితంలో మంచి సంతానానికని పెంచాలి. అందుకే భర్తకు ఏకపత్ని వ్రతాన్ని, భార్యకు పతివ్రత భావాన్ని ప్రతిపాదించారు. అంటే భార్యాభర్తలిద్దరూ నియమబద్ధులే, క్రమశిక్షణాయుతులే, ధర్మబద్ధులే జీవించాలి. అర్ధకామాలని ధర్మంతో ముడిపెట్టి ధర్మబద్ధులై క్రమశిక్షణతో జీవించాలి. అలాగే జీవితం కొనసాగాలంటే ధనం అవసరం. ధనాన్ని న్యాయబద్ధంగానే సంపాదించాలి. అవినీతి పరులే అక్రమ మార్గాలను అనుసరించి సంపాదించరాదు. అంటే అర్ధకామాలను ధర్మబద్ధంగా నిర్వహిస్తూ మోక్ష సాధన లక్ష్యంగా జీవితాన్ని గడపాలి. ధర్మబద్ధంగా అర్ధకామాలని నిర్వహిస్తూ మోక్ష సాధన లక్ష్యంగా జీవితాన్ని కొనసాగించాలి. అయితే వేదకాలం నాటి విద్యలో ముఖ్యాంశాలు ఏంటి అని ఉన్నాయి చూద్దాం. భగవంతుడు ఒక్కడే. ఆయన చేరడానికి అనేక మార్గాలు ఉన్నాయి. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, ఆయనే పరమసత్యం. తర్వాత ఈ సృష్టిలో 3 ప్రధాన అంశాలు ఉన్నాయి: జీవుడు, దేవుడు, ప్రకృతి. జీవుడు, దేవుడు, ప్రకృతి. మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధనం. ఇవి ముఖ్యాంశాలు.
భగవంతుడు ఒక్కడే, అతన్ని చేరడానికి అనేక మార్గాలు ఉన్నాయి. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, అతనే పరమ సత్యం. జీవుడు, దేవుడు, ప్రకృతి అనేవి సృష్టిలో ఉన్న ప్రధాన అంశాలు. మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తుంది. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తుంది. ప్రతి వ్యక్తిలో భగవదంశం ఉంది. నీలో ఏముందో చరాచర జగత్తులోనూ కూడా అదే భగవతత్వం ఉంది. ప్రతి వ్యక్తిలో భగవదంశ ఉంది. నీలో ఏముందో ఈ చరాచర జగన్ మొత్తం అదే ఉంది. విద్య లక్ష్యం విముక్తియే. ఇప్పుడు విద్య లక్ష్యం ఏంటి? విముక్తి. సా విద్యాయ విముక్తయే. మనలను ముక్తులను చేసేదే విద్య. విద్య ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసాన్ని పొందాలి. తైత్రేయోపనిషత్తు పంచకోశాత్మక విద్యను వివరిస్తుంది. అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. నేడు మనం చదువుతున్న సమగ్ర వికాసం ఇదే. వేద విద్య, వృత్తి విద్యలకు కూడా ప్రాధాన్యం ఇస్తుంది. వేద విద్య, వృత్తి విద్యలకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. పురుషులతో సమానంగా స్త్రీలకు విద్యను అభ్యసించేవారు. బాల్య వివాహాలు సతీసాగమనం లేవు. బాల్య వివాహాలు సతీసాగమనం లేవు. వేదకాలంలో పురుషులతో సమానంగా స్త్రీలకు విద్యను అందించేవారు. గొప్ప విద్వాంసులు విదుషీమణులు ఉండేవారు. గార్గి, మైత్రేయి, లోపాముద్ర, ఇంద్రాణి మొదలైన గొప్పవారు ఉండేవారు. అది ఇప్పుడు పాఠ్య ప్రణాళిక ఎలా ఉండేది? పాఠ్య ప్రణాళిక ఎలా ఉండేది? వేదకాలం నాటి పాఠ్య ప్రణాళికలో లౌకిక, పారలౌకిక విద్యలన్నింటికీ స్థానం ఉండేది. వీటిని పరా విద్యలు అనేవారు. అపరా విద్యలు అంటే యలోకానికి సంబంధించినవి. అపరా విద్యలు అంటే ఇహలోకానికి సంబంధించినవి. పరా విద్యలంటే అపరా విద్యలంటే ఇహలోకానికి సంబంధించినవి. పరా విద్య అంటే ఆధ్యాత్మికానికి సంబంధించింది. అయితే ఈ అపరా విద్యలో ఏమేమి నేర్పేవారో చెప్తున్నారు. అయితే ఈ అపరా విద్యలో ఏమేమంటే ఖగోళ శాస్త్రం, నక్షత్ర శాస్త్రం, ఖగోళ శాస్త్రం, నక్షత్ర శాస్త్రం, రత్నశాస్త్రం, గణిత శాస్త్రం, వైద్య శాస్త్రం, యుద్ధతంత్రం, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, వ్యాకరణం, శిక్ష, నిరుక్తం, మీమాంస, వాణిజ్య శాస్త్రం, దండనీతి శాస్త్రం మొదలైనవన్నీ నేర్పేవారు. పరా విద్యలో 4 వేదాలు, షడంగాలు, షడంగాలు అంటే శిక్ష, కల్పం, వ్యాకరణం, జ్యోతిష్యం, ఛందస్సు, నిరుక్తం. షడ్దర్శనాలు అంటే సాంఖ్యం, యోగం, న్యాయం, వైశేషికం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. వీటితో పాటు ధర్మశాస్త్రాన్ని, తర్కశాస్త్రం, అష్టాదశ పురాణాలు కూడా పాఠ్య ప్రణాళికలో భాగంగా ఉండేవి.
తక్షశిల, నలంద, విక్రమశిల, ఉజ్జయిని మొదలైన విశ్వవిద్యాలయాల్లో పరాపరా విద్యలను బోధించేవారు. ఇవి ఆవాస విద్యాలయాలుగా ఉండేవి. కొన్ని సందర్భాల్లో వేల కొద్ది విద్యార్థులు ఉపాధ్యాయులు ఉండేవారు. బోధనా పద్ధతులు ఎలా ఉండేవంటే ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో గురుకులాలు ఉండేవి. ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో గురుకులాలు, విశ్వవిద్యాలయాలు ఉండేవి. గురుగృహవాసమే అత్యున్నత బోధనా పద్ధతి. అంటే రోజంతా గురువు యొక్క జీవితాన్ని, జీవన విధానాన్ని, జీవన సరళిని పరిశీలించే అవకాశం విద్యార్థులకు ఉండేది. గురువు యొక్క ఉత్తమ జీవన శైలిని చూసి విద్యార్థులు తమ జీవితాన్ని మలుచుకోవడం చేసేవారు. విద్యార్థులు అనుకరించదగిన వ్యక్తిత్వం లేని ఉపాధ్యాయుడు ఆచార్యుడిగా, గురువుగా ఉండడానికి అనర్హుడిగా భావింపబడేవాడు. ఈ సందర్భంలో గాంధీజీని తమ సందేశం ఇవ్వమని అడిగినప్పుడు ఆయన ఇలా అన్నారు: నా జీవితమే నా సందేశం. నా జీవితమే నా సందేశం. అంటే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. విలువలను బోధించేవి కాదు, అలవరుచుకునేవి. విలువలను ఆచరించిన వ్యక్తి ఆ విలువలను బోధించే అర్హతను కోల్పోతారు. కాబట్టి విలువలను భావితరాలకు అందించగలిగేదిగా విలువలను ఆచరించే ఉపాధ్యాయుడు మాత్రమే. విలువలను ఆ భావితరాలకు అందించగలిగేది విలువలను ఆచరించే ఉపాధ్యాయుడు మాత్రమే. నెక్స్ట్ మౌఖిక పద్ధతి. ఇది గురుకులం. మౌఖిక పద్ధతి. ఈ మౌఖిక పద్ధతి భారతీయ బోధనా పద్ధతిలో మరొక విశిష్ట పద్ధతి. వేదాలు ఆవిర్భించిన కాలానికి, వాటిని లిఖించిన కాలానికి చాలా అంతం ఉంది. ఇది కొన్ని వేల సంవత్సరాలు ఉండి ఉండవచ్చు. ఇంతకాలం ఈ వేద విద్య ఎలా తర్వాత తరాలకు అందించబడింది? గురువు మూలత శిష్యులు విని వాటిని వల్లించేవారు. వారు ఆ తర్వాత తరాలకు అందిస్తూ వచ్చారు. ఇది ప్రపంచంలోనే ఒక అత్యద్భుత ప్రక్రియ. దీన్ని విచక్షణాయుతంగా నేటి పరిస్థితులు అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పద్ధతి ఈనాటికి కూడా అనుసరణీయమే. ఉదాహరణ గణితం, విజ్ఞాన శాస్త్రం, రాజనీతి శాస్త్రం మొదలైన ఆలోచనను, వివేచనను పెంచే శాస్త్రాలు. ఇవి కేవలం కంఠస్థం చేసి వల్లించవలసినవి కావు. కానీ సాహిత్యం, సంగీతం, పద్యాలు, శ్లోకాలు మొదలైన వాటికి అవగాహన చేసుకోవడంతో పాటు వల్లించవలసిన అవసరం కూడా ఉంది. చిన్నతనంలో పిల్లలకు అమోఘమైన ధారణ శక్తి ఉంటుంది. ఎన్ని అంశాలను గుర్తుపెట్టుకోగలుగుతారు. ఈ వయసులో వారికి పద్యాలు, గేయాలు, శ్లోకాలు మొదలైన వల్లింపజేయాలి. ఈ చిన్న వయసులోనే కొన్ని పద్యాలు, శ్లోకాలు వారికి అర్థం కాకపోవచ్చు. వయసు పెరిగిన తర్వాత ఈ పద్యాలు, శ్లోకాలను వారు అర్థం చేసుకుని జీవితాన్ని అనుభవించుకోగలుగుతారు. నెక్స్ట్ చర్చా పద్ధతి. చర్చా పద్ధతి లేని శాస్త్రార్థాన్ని తెలుసుకోవడానికి చర్చ ఎంత అవసరం. క్రమబద్ధమైన అర్థవంతమైన చర్చ ద్వారా అవగాహన పెరుగుతుంది. మనం చర్చించే విషయంపై స్పష్టత వస్తుంది. అందుకు చక్కని చర్చ విద్యలో భాగంగా ఉండేది. ఇది వేల సంవత్సరాల క్రితం మన దేశంలో ఆవిర్భవించినందుకు మనం గర్వించాలి. ఉదాహరణకు మండల మిశ్రునికి, శంకరాచార్యులకి మధ్య శాస్త్ర చర్చ జరిగింది. ఈ చర్చ ద్వారా ఎవరు ప్రతిపాదించిన అంశం ఉత్తమని నిర్ధారించారు. దీనిని న్యాయ నిర్ణేతగా మండల మిశ్రుని భార్య అయిన భారతి వ్యవహరించారు. ఆమె ఇద్దరు వాదన చర్చను విన్న తర్వాత శంకరాచార్యులు విజేతగా నిర్ణయించారు. ఆ తర్వాత వారు శంకరాచార్యులకు శిష్యులుగా మారారు. నెక్స్ట్ ప్రశ్నోత్తర పద్ధతి. ఉపనిషత్తులు చాలా వరకు ప్రశ్నోత్తర పద్ధతిలో కొనసాగాయి. భగవద్గీత కృష్ణుడు, అర్జునుల మధ్య జరిగిన సంభాషణ. అర్జునుడు మహాభారత యుద్ధ ప్రారంభంలో వ్యక్తం చేసిన సందేహాలకు శ్రీకృష్ణుడు అందిన సమాధానాలే భగవద్గీత. ఇది ఈనాటికి అనుసరణీయం. తరగతి గదిలో విద్యార్థులకు ప్రశ్నించే అవకాశాన్ని ఉపాధ్యాయుడు ఇవ్వాలి. దీని ద్వారా విద్యార్థులకు విషయాలపై స్పష్టత వస్తుంది. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందిస్తుంది. కేనోపనిషత్తు దీనికి ఒక మంచి ఉదాహరణ. కేనోపనిషత్. తర్వాత వివరణా పద్ధతి. ఒక విషయాన్ని, సూత్రాన్ని ప్రతిపాదించి దానిని వివరించడం. ఇది కూడా వేద విద్యా విధానంలో ఉంది. తర్వాత ధ్యానం.
ధ్యానం అత్యున్నత సాధనా మార్గంగా భావింపబడింది. మనస్సును నియంత్రించడానికి ఇది ఉత్తమ మార్గంగా ఎంచుకోబడింది. మనస్సును నియంత్రించడం ద్వారానే మనకు నిజమైన శీలం ఏర్పడుతుంది. ఆత్మ సంయమనం సాధించిన వ్యక్తిని ఏ బాహ్య విషయమో బాధించలేదు. అతడు ఆ పైన దేనికి దాసుడు కాడు. అతని మనస్సు స్వతంత్రం. అలాంటి వ్యక్తే లోకంలో చక్కగా మనగలుగుతాడు. నిగ్రహింపబడని మనస్సు మనల్ని దిగలాగుతుంది, శాశ్వతంగా అధోగతి పాలు చేస్తుంది. నిగ్రహింపబడిన సుశిక్షితమైన మనస్సు మనల్ని రక్షిస్తుంది, విముక్తులను చేస్తుంది. ఆత్మ సంయమనం లేకపోవడమే ప్రజలు బాధపడుతుండడానికి కారణం. తర్వాత శ్రవణ, మనన, నిధిధ్యాసన. మంచి విషయాలను వినాలి, వాటిని పదే పదే మననం చేయాలి. ఆ మననం చేసిన వాటి మనస్సును నియంత్రిస్తుంది. ఇదే మనలను ధ్యానం వైపు తీసుకెళ్ళి మన జీవిత లక్ష్యాన్ని సాధించడానికి తోడ్పడుతుంది. మానిటోరీ పద్ధతి. గురుకులాల్లో ఈ మానిటోరీ పద్ధతి అనుసరించబడింది. ఈ విధానాన్ని గమనించి బ్రిటిష్ వారు ఆశ్చర్యానికి లోనే దీనిని తమ దేశంలో అమలు చేసేటట్లు చెప్పబడుతుంది. ఈ విధానంలో తరగతి గదిలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులు బోధిస్తారు. ఇందులో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులు బోధిస్తారు. ఈ విధానంలో ఒకే గురువు ఉన్నప్పటికీ విద్యార్థుల సహాయంతోనే తోటి విద్యార్థులు బోధించడం జరుగుతుంది. గురువు శాస్త్ర హృదయాన్ని గ్రహించిన వాడే ఉండాలి. శాస్త్ర హృదయాన్ని గ్రహించడం అంటే శాస్త్ర అర్థాన్ని, అన్వయాన్ని, శబ్ద నిష్పత్తులను వివరించగలను కాదు. ఆ శాస్త్ర అర్థాన్ని అనుభూతి చెందినవాడే ఉండాలి. గురువు మనసులో స్వార్థం ఉండరాదు, ధనం, కీర్తి కూడా బోధించరాదు. నిర్మలమైన ప్రేమతో, విశ్వ మానవ ప్రేమానురాగాలతో అతడు బోధన పూనుకోవాలి. అలాగే శిష్యునికి నియమబద్ధత, విశుద్ధత, నిజమైన జిజ్ఞాస, గతి, ధృతి ఉండాలి. త్రికరణ శుద్ధి అత్యావశ్యకం. అంటే మనసా, వాచ, కర్మణ ఒకే విధంగా వ్యవహరించాలి. జిజ్ఞాత విషయంలో మనం కోరుకున్నదేదో అదే మనకు లభిస్తుంది. మన లక్ష్యం ఏదో అదే సిద్ధిస్తుంది, కానీ మరేది మనకు లభించదు. ఉత్తమ జిజ్ఞాస కలిగేవారు ఆత్మ విజయం చేకూరే వరకు మనలో ఉన్న పశు స్వభావంతో నిరంతరం పోరాడాలి. ఇది మహా కఠిన ప్రయత్నం. ప్రతి బాలుడు, ప్రతి విద్యార్థి అస్ఖలిత బ్రహ్మచర్యాన్ని పాటించి సుశిక్షితుడు కావాలి. బ్రహ్మచర్యం వలనే శ్రద్ధాభక్తులు ఉదయిస్తాయి, ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. సర్వకాల సర్వావస్థలోనూ మనోవాక్యాలలోనూ పవిత్రతే బ్రహ్మచర్యం. మలిన కర్మ ఎంత చెడ్డదో మలిన భావన కూడా అంతే చెడ్డదే. మలిన కర్మ ఎంత చెడ్డదో మలిన భావన కూడా అంతే చెడ్డది. విద్యార్థి మనోవాక్యాయ కర్మలతో నిర్మలత్వాన్ని, పవిత్రతను కలిగి ఉండాలి. అయితే వేదకాలంలో భాష ఏంటి? సంస్కృతం. భాష సంస్కృతం. సంస్కృతం నేర్చుకోకపోతే వ్యక్తులు భారత ఆధ్యాత్మికత దూరం అవుతారు. అందుకే కనీసం భగవద్గీతను చదివి అర్థం చేసుకోగలిగిన సంస్కృతం అయినా వ్యక్తులు నేర్చుకోవాలని గాంధీజీ చెప్పేవారు. గాంధీజీ ఏం చెప్పేవారు? కనీసం భగవద్గీతను అర్థం చేసుకునేంతనా సంస్కృతం నేర్చుకోవాలని చెప్పేవారు. వేదకాలం నాటి యోగా ధ్యాన నేడు కూడా వేదకాలం నాటివి యోగా ధ్యానం ప్రపంచం అంతా ప్రాచుర్యం పొంది. యోగా ధ్యానాల ద్వారా ఏకాగ్రత పెంపొందుతుంది. పాఠశాలలో యోగాను అమలు చేస్తున్నారు. గురువు యొక్క వ్యక్తిగత జీవితం పవిత్రంగా ఉంటేనే మొత్తం విద్యను తయారు చేయగలరు. అందుకే ఉపాధ్యాయుని వ్యక్తిగత జీవితానికి కూడా ప్రజా ప్రాముఖ్యత ఉంది. ఆనాడు ఉపయోగించిన చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, మౌఖిక అభ్యసన పద్ధతులు నేటికి ఉపయోగిస్తున్నారు. గురువు సాక్షాత్ భగవంతుని సమానం. గురు శిష్యుల మధ్య సంబంధం తండ్రి కుమారుల మధ్య గల సంబంధం కంటే గొప్పది.